ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథి పద్మశ్రీ ఆచార్య కొలకనూరి ఇనాక్ గారు. ఇనాక్ గారు వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సేవలు అందించడంతో పాటు సాహిత్యంలో అన్వేషణ చేయి. వారు అనేక నవలలు రాయటం జరిగింది. వాటికి అనేక పురస్కారాలు కూడా వచ్చాయి. వారు రాసిన మునివాహనుడు అనే నాటకం కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో 24 భాషల్లోకి అనువాదం అయింది. ఓరభావిన పుస్తకానికి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. సాహిత్య లోకంలో దానికి విశిష్టమైన పాత్ర ఉంది. అలాగే అనంత జీవన నవలకు 2015లో జ్ఞానపీఠ్ అవార్డు సంస్థ మూర్తిదేవి పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఆయన సాహితీ సేవకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తెలుగు సాహిత్యంపై రాసిన విమర్శన గ్రంథం 2018లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది. ఇనాక్ గారు, చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఇనాక్ గారు, స్టూడియోలో మిమ్మల్ని కలవటం చాలా సంతోషం. మీరు ఆహ్వానించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా మీరు రాసిన విమర్శని అనే ఈ గ్రంథానికి 2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక కావటం చాలా సంతోషం. నేను సంతోషపడుతున్న సంగతి అండి. మీ అమ్మాయి రాసిన నాన్న పుస్తకంలో ఒక లైన్ బాగా కదిలించింది. మా నాన్నది వడ్డించిన విస్తరి కాదు, వడ్డించుకున్న విస్తరి. ఇంత గొప్ప ఎదుగుదలని, మీరు సాధించిన విజయాలని ఒక్క లైన్లో చాలా అద్భుతమైన ఒక చిన్న మాటతో చెప్పగలిగింది. చాలా సంతోషం. అవునండి. ప్రస్థానం అసలు ఎలా మొదలైంది? మా స్వస్థలం వేజెండ్లు అంటే మా అమ్మ నాన్న కూలీనాలి జీవనం చేసేవాళ్ళు. నేను కూడాను జీతానికి కొన్నాను కొద్దిసార్లు. 2వ తరగతి దాకా చదువుకుని ఆ తర్వాత జీతానికి పోయి జీతం ఎగరగొట్టి తిరుగుతూ ఉంటే మా ఊర్లో దేవదాస్ గారని ఒక అయ్యవారు చేరదీసి నువ్వు చదువుకురా వచ్చి అని చదువు చెప్పి నేను 3వ తరగతిలో ఉండవలసిన వాడిని 6వ తరగతిలో చేర్చాడు ఆయన. 4-5 నెలల్లో నన్ను బాగా సానబెట్టాడు. సుమారు 7-8 సంవత్సరాల వయసు. 8 ఏళ్ళు. ఆయన కానీ నన్ను అంతగా సాన పెట్టకపోతే నాకు జీవితం మీద ఇంత ఆసక్తి కలిగేది కాదు. పరీక్ష తప్పితే మళ్ళీ జీతానికి పెడతామనేవాళ్ళు. ఆ భయంతో నేను పరీక్షలు పాస్ అవుతుండేవాడిని. అట్లా ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యేసరికి నాకు జీవితం మీద ఆశ బయలుదేరింది. కానీ ఆయన కూడా మీరు మొదట్లోనే చిన్న ప్రశ్న అడగంగానే ప్రశ్న అయిపోయే లోపలనే సమాధానం చెబుతూ ఉండేవారట. నేను జీతం మానేసి జీతానికి గుర్తుగా చేతికి ఒక కర్ర దొరికింది. ఆ కర్రతోనే తిరుగుతుండేవాడిని. అది గెడ్డం కింద నిలబెట్టి ఆయన మిగతా పిల్లలకి పాఠం చెబుతుంటే నేను అక్కడ నిలబడ్డా. ఈ వడ్డీ లెక్కలు 2వ తరగతిలోనే మాకు చెప్పారు. ఆయన ఏమన్నా రాసుకోండి అని చెప్తా ఉన్న లెక్కల్ని, వడ్డీ లెక్కల ముందు నేను చెబుతుంటే నువ్వేం చదువుకున్నావురా అని 3వ తరగతి మానేశానండి అన్నాను. ఎందుకు మానేసావు? మా నాయన వాళ్ళు నన్ను జీతానికి పెట్టారు అన్నాను. నువ్వు జీతం ఎందుకు చేయట్లేదు? నాకు ఇష్టం కావట్లేదండి అన్నాను. అయితే నువ్వు పలకా బల్పం తెచ్చుకో అని అన్నారు. మా నాయనకి తెలియకుండా రావాలి, ఆయన కనపడితే జీతానికి తీసుకెళ్తాడు. మా అమ్మ నన్ను బాగా ప్రోత్సహించింది. ఆయనకి ట్యూషన్కి రూపాయి పిల్లవాడి దగ్గర తీసుకునేవాళ్ళు. మీ వాడి దగ్గర వద్దమ్మా, ఇప్పుడు కొంచెం తెలివైన వాడిగా కనిపిస్తున్నాడు, పనికి వస్తాడు అనిపిస్తుంది అని మా అమ్మకి చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆయన ఒక 5 నెలలండి 3, 4, 5 తరగతులు నా చేత చదివించాడు. 6వ తరగతి పరీక్ష రాయించారు. మొదటి రోజు అయిపోగానే నువ్వు పాస్ అవుతావురా, బాగా రాయి. 2వ రోజు కూడా బాగానే అయిపోయింది. ఆయన ఉద్దేశము 6వ తరగతికి పరీక్షకి ఈనాకని కూర్చోబెడితే 5వ తరగతికైనా క్వాలిఫై అవుతాడు, 5వ తరగతిలో చేరినా పర్వాలేదు, అప్పటికీ వయసు తక్కువే. సరే 6కే క్వాలిఫై అయ్యేసరికి ఆయన చాలా సంతోషపడ్డాడు. కానీ ఆ రోజు పరీక్ష రాసేటప్పటికి రైలు దొరక్క గుంటూరు పరిగెట్టారట. 2వ రోజు పరీక్ష రాయడానికి పోయే సమయంలో టికెట్ లేని వాళ్ళని పట్టుకుంటారు పోలీసులు, స్క్వాడ్ వచ్చింది, వాళ్ళని జైల్లో పెడతారు, ఇట్లాంటి మాటలన్నీ కూడా గబగబ అంటుంటే దగ్గర డబ్బులున్నా నాతో పాటు పరీక్ష రాస్తున్న పిల్లలు టికెట్లు కొనుక్కున్నారు. నా దగ్గర డబ్బులు, ఇంటికి పోయి తెచ్చే టైం ఉండదు. టికెట్ ఏం చేయాలో తెలియలేదు. ఆయన అందరినీ బండిలో ఎక్కించుకునే తొందరలో ఉన్నారు. నేను ఎక్కుతాను అనుకుంటున్నారు. ఆయన టికెట్ కొనుక్కోలేక బండి వెళ్ళిపోతుంటే ఏడుపు వచ్చింది. పరీక్ష అయిపోతే ఎట్లారా అని అనిపించి ఆ ట్రాక్ వెంట బయలుదేరారు.
ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టారు? ఇప్పుడు 11 కిలోమీటర్ల లోపు 7.5 మైళ్ళు. ఉమ్, 6:30కే మా ఊరు నుంచి బయలుదేరుతుంది ట్రైన్. ఉమ్, నేను 10 గంటలకల్లా చేరిపోయాను. ఉమ్. ఎట్లా వచ్చేవరా అని ఆయన ఏడ్చాడండి. సో ఒక విద్యార్థిని చూసి ఒక ఉపాధ్యాయుడు కంటనీరు పెట్టడం. అందుకే నేనంటే ఆయనంటే నాకు చాలా భక్తి. ఉమ్, మీ అబ్బాయి రైలు వెంట పరిగెడుతున్నాడు అని కలుపు తీస్తున్న మా అమ్మకి ఎవరో చెప్పారు. ఉమ్, మా అమ్మ బయలుదేరి వచ్చింది. గుంటూరు ఆమె నా వెంట వచ్చింది. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏమిటో తెలియలేదు. ఉమ్, వచ్చి స్కూల్కి వచ్చింది. వీడు పరీక్ష రాస్తున్నాడు అని ఉమ్, మా మాస్టర్ దేవదాస్ గారు చెప్పారు. 12 గంటలకు ఈ పరీక్ష అయిపోయింది. ఉమ్, మళ్ళీ 2 గంటలకి ఇంకో పరీక్ష ఉంది. నాకు అసలు ఏమి వాళ్ళిద్దరు బాధపడుతున్నారు కానీ నాకు బాధగా అనిపించలేదు. ఉమ్, ఇప్పుడు తలుచుకుంటే కష్టంగా ఉంది కానీ ఉమ్, అప్పుడు ఏదో విజయం సాధించినట్టే ఉంది. ఉమ్, మా అమ్మ నేను ప్రతి పరీక్ష తప్పకుండా పాస్ అవ్వాలి అని, ఉమ్, నువ్వు పరీక్ష పాస్ అవుతా ఉంటే ఉమ్, ఎంత దూరమైనా చదువుకొనిస్తా, ఉమ్, తప్పితే మాత్రం ఉమ్, మళ్ళీ జీతానికి పెడతాను ఉమ్, అని అంటుండేది. ఉమ్. అది నన్ను చదువుకునేటట్టు చేయడానికి ఆమె ఇచ్చినటువంటి ప్రోత్సాహం. మీరేమో చదువుకి వెళ్ళారు, ఆ, ఇంట్లోనేమో చెల్లి తమ్ముడు, ఆ. సంపాదన అమ్మ ఒకటే. ఆ పరిస్థితుల్లో ఏమైందంటే అండి, నేను 9వ తరగతి దాకా ఉమ్, పర్వాలేదు, మా నాన్న ఉన్నాడు. ఉమ్, మా అమ్మ కూడాను ఉమ్, పాలు పెరుగు కోళ్ళు గుడ్లు ఇట్లా ఉమ్. బాగా శ్రమ చేసేవారు. శ్రమశక్తి. ఉమ్, మా నాయన తెచ్చే సంపద మాకు ఇంట్లో సరిపోయేది. ఉమ్, మా అమ్మ తన డబ్బు మా నాన్నకి ఇచ్చేది కాదు, ఉమ్, దాచిపెట్టుకునేది. ఉమ్. దాచిపెట్టుకుని 5 ఏళ్లలో 1 ఎకరం పొలం కొందండి ఆమె. వండర్ఫుల్. అసలు అటువంటి స్త్రీని ఉమ్, నేను ఊహించలేను. ఉమ్, అద్భుతమైన ఆమె. ఉమ్, అంత పట్టుదలగా ప్రతి ఆడమనిషి ఉంటే ఉమ్, దేశమంతా గొప్పగా మనుషులు తయారవుతారని నాకు ఎప్పుడు ఆసక్తిగా ఉంటుంది. అవును. 9వ తరగతిలో మా నాన్న చనిపోయేసరికి మా అమ్మ ఎందుకో పూర్తిగా నిస్సత్తు ఏర్పడింది. అసక్తత, అధైర్యం వచ్చేసి. చాలా వీక్, బాగా బలహీనం అయిపోయింది మనిషి. కోళ్ళు అమ్మేసింది, మా పశువులను అమ్మేసింది, ఊరికే గోడ కానుకుని కూర్చునేది. మా మామలు, నాకు చాలామంది మామలు ఉన్నారు, అవును. వాళ్ళు అమ్మాయి ఏమన్నా పిచ్చిదవుతుందా ఏమి అని భయపడే స్థాయి వచ్చింది. నేను మా అమ్మని, నాకు ఆమె పంచిన ప్రేమ తిరిగి ఆమెకి నేను పంచడం అన్నటువంటిది ప్రారంభమైంది. నాకు నిన్ను చూసుకునే బ్రతుకుతున్నాను రా అనేది నాకు అది చాలా దిగులుగా అనిపించేది. ఆ తర్వాత నేను స్కూల్ మానకూడదు అనేది నాకు ఖచ్చితంగా అనిపించింది. మా చెల్లి 5వ తరగతి దాకా చదువుకుని స్కూల్ మానేసింది. నా తమ్ముడు 3వ తరగతి చదువుతా ఇంకో వాడు స్కూల్ మానేశాడు. ఇప్పుడు వీళ్ళు స్కూల్లో చేరాలి. నేను 9, 10లో బాగా ఇబ్బందులు పడ్డా. ఇబ్బందులు పడ్డము భోజనం విషయంలోనే బాగా సమస్యగా అయింది. ఎట్లయినా సరే చదువుకోవాలంటే అప్పటికి హరిజన్ హాస్టల్ అనేది ఒకటి ప్రారంభమైంది. దాంట్లో నాకు కానీ సీట్ వస్తే నాకు అన్నం పెట్టే కష్టం మా అమ్మకి నేను తప్పించవచ్చు, భోజన సమస్య తీరిపోతుంది అని అనుకొని ఒక 1 నెల రోజులు కష్టపడితే ఆయన నా మీద దయతో సీట్ ఇచ్చారు. దయతోనే, అర్హతతో కాదు. సీట్ ఇచ్చిన తర్వాత చిన్నపిల్లలకు కూడా హాస్టల్స్ ఉన్నాయి. నాకు సీట్ రావడం కష్టమైంది కానీ పిల్లలకి రావడం ఇబ్బందిగా లేదు. అందుకని మా చెల్లెల్ని తమ్ముడిని కూడా హాస్టల్లో చేర్చి అప్పుడు వాళ్ళని స్కూల్లో చేర్చా. తమ్ముడిని 5వ తరగతిలో, అమ్మాయిని 6వ తరగతిలో చేర్చా. ఒక రకంగా ఆ వయసులోనే ఇంటి బాధ్యత వచ్చేసింది మీదకి. నిన్ను చూసుకుని బ్రతుకుతున్నానని మా అమ్మ ఎప్పుడు అందో నాకేదో పెద్ద బాధ్యత ఉంది అని అనిపించింది. 10వ తరగతికి వచ్చేసరికి నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఇంటికి అనే గుర్తు వచ్చింది. తమ్ముడు చెల్లెలు వాళ్ళు స్కూల్లో చేరిన తర్వాత మా అమ్మకి ఒక రకమైనటువంటి పిల్లల గురించినటువంటి దిగులు తగ్గింది. దిగులు తగ్గి కొద్దిగా పనికి పోవడము. ఈ పొలంలో మాకు అప్పుడు బుడవొడ్లని పండేవి. అవును. ఆ గింజలు ఒకటి రావడము ఆమెకి కష్టం లేకుండా అయింది. 5 సంవత్సరాల వయసులోనే మీ అమ్మ ఏదైనా ఈ ఉలిపి పనులు చేసినప్పుడు కొట్టేటప్పుడు ఉల్లప్పగించి ఉండేవాళ్ళు అంట, కళ్ళమ్మ నీళ్ళు రాపోయాట. ఆమె అనేదంట, ఏంట్రా ఏడవని కూడా ఏడవే అంటే, నువ్వు గన్న శరీరం, నువ్వు తిండి పెట్టి పెంచిన శరీరం, ఏం చేసుకుంటావు నీ ఇష్టం అనేవాళ్ళంట. నేను చాలా ఉలిపి అని అంటారండి. ఆమె వద్దన్న పనులన్నీ చేస్తుండేవాడిని.
చెరువుల్లో దిగొద్దంటే చెరువుల్లో దిగడము, బావుల్లో దిగొద్దంటే బావుల్లో దిగడము, ఇట్లా చాలా కొంచెం అల్లరి చిల్లరిగా ఉండడం అన్నటువంటిది ఉంది. ఆమె నన్ను సక్రమంగా పెంచాలి అని, ఆమె చెప్పినట్టు నేను వినాలి అని, అది వినకపోతే కొట్టేది. కొట్టి మళ్ళీ వెనరాస్తూ దెబ్బ తగిలిన చోట ఏడుస్తూ వచ్చే, నాకు అది ఇష్టంగా ఉండేది. ఏడవేమిరా అనేది. నువ్వే కన్నా, నువ్వే పెంచుతున్నావు, నువ్వే చంపితే చంపు, ఏం చేస్తాను నేను అనేవాడిని. అది ఆమె మళ్ళీ ఏడ్చేది. వీడు ఏం మాటలు వీడివి, ఏమిటి పిల్లోడు అని అంటుండేది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ ఊర్లో ఉండాలి అని, అమ్మను చుట్టుకుని ఉండాలి అని అనుకోకూడదు. నువ్వు పెద్దవాడి అయ్యావు, నువ్వు నీ బ్రతుకు తెరువుని వెతుక్కోవడం అన్నది నేర్చుకోవాలి. ఈ ఊళ్ళో నీకు బ్రతుకు తెరువు లేదు. నాకే లోకంలో అమ్మ ఎక్కడ ఉంటుంది అని అన్నా. లోకం అంతా తల్లి అందండి. ఎక్సలెంట్. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు గొప్పవాడు అవుతావు అని తమ్ముడు చెల్లెల్ని కూడా, మీ నాయన లేడు, నాకు తెలియదు, స్కూల్లో చేర్చావు, బాగా చదువుకుంటున్నారు, వాళ్ళని కాపాడవలసిన అవసరం కూడా నీదేను అని. నాకు ఆనర్స్లో సీట్ వచ్చింది. నేను ఇంటర్మీడియట్కి పోయేసరికి అందాక నేను అంతంత మాత్రంగా చదువుకున్నానండి. ప్రతి సంవత్సరం పాస్ అయ్యాను. ఎస్ఎస్ఎల్సి పాస్ అవడం కూడా అంతంత మాత్రంగా చదువుకున్నా. లెక్కల్లో చాలా స్పృద్రూపిగా ఉండేవారంట కదా. లెక్కలు బాగా ఇష్టం నాకు. అటు నుంచి తెలుగు వైపు ఎందుకు వచ్చారు? తెలుగు చదువుకోవాల్సిన పరిస్థితి. మా మాస్టర్లు పద్యం అంటే సంస్కృత అక్షరాలు ఎక్కువగా ఉండేటటువంటి పద్యాలు అప్పచెప్పటం నాకు చేత కాకపోతే ఆయన తిట్టాడు. అంటే చెప్పరాని తిట్టాడు. ఆ తిట్టుతో నాకు కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి కష్టపడి దాన్ని నేర్చుకునే ఆ పద్యాన్నే నేను చెబుతాను అని ఆయనకి చెప్పమంటే ఆయన మరి మొన్న ఏం చేసావు అన్నాడు. అట్లా తెలుగు నేను నేర్చుకోవాలని ఇష్టం కలిగింది. తెలుగు నేర్చుకోవడానికి ఇష్టం కలగడానికి మరొక కారణం, జోషువా గారు ఒక మంచి కవి. ఆయన కవిత్వం పట్ల మాకు పాఠాలు చెప్పే అధ్యాపకులకి, మాదిగపల్లిలో పాఠం చెప్పడానికి మాదిగ వాళ్ళే అధ్యాపకులు ఉండేవాళ్ళు. ఏబిఎం మిషన్ ఉండేది. ఆ మిషన్ వాళ్ళు వీళ్ళని అధ్యాపకులను పెట్టారు. ఊళ్ళో చదువుకోవడానికి లేదు. ఆ పల్లె స్కూల్లోనే నేను చదువుకుంది. వాళ్ళకి ఈయనంటే చాలా భక్తిగా ఉండేది. అది ఒకటి. తెలుగు అయితే భక్తి ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా. మాకు అధ్యాపకులైన వాళ్ళు గౌరవంగా ఉన్నారంటే నాకు ఇష్టం కదా. వాసు అని ఒక ఆయన బాగా పాడేవాడు. ఆ పద్యాలు అర్థమయ్యేవి. అత్తోట రత్న కవి గారైన ఒక ఆయన నాకు మామ అవుతాడు, బంధువు. ఆయన కూడా బాగా పాడేవాడు. ఈ బాగా పాడుతుంటే నాకు అర్థమయ్యేవి. మా పాఠశాలలో మా అధ్యాపకులు చెప్పే పద్యాలు అర్థమయ్యేవి కాదు. అర్థం, తాత్పర్యం, ఈ దండాన్వయం ఇవి రాసుకుంటే తప్ప తెలిసే పద్యాలు కాదవి. ఇవేమో తెలుస్తున్నాయి. ఆ పద్యాల్లో ఉండే అందం వల్ల తెలుగు చదువుకోవాలనే ఇష్టం కూడా వచ్చింది. ఆయనలాగా రాయాలనే ఇష్టం కూడా వచ్చింది. పాపయ్య శాస్త్రి గారు నాకు గురువు అయిన తర్వాత ఈయనలాగా రాయాలని వచ్చింది. అట్లా రాస్తుంటే పాపయ్య గారి శాస్త్రి గారి లాగానో జోషువా గారి పద్యాలాగానో ఉంటున్నాయని వాళ్ళు వీళ్ళు అంటుంటే నాకు ఇష్టం కాల. నేను రాసినట్టే ఉండాలి కానీ మరొక రాసినట్టు ఎందుకు ఉండాలి అని అనుకొని పద్యాలు రాయడం ఆపి వచ్చిన పక్కకు వచ్చాను. తర్వాత పద్యాలు రాస్తే తిక్కన పద్యాలాగా ఉన్నాయని అంటున్నారు. సరే, ఎవరో ఒకరు పద్యాలాగా ఉంటాయి అని వీళ్ళు అంటారు. ఎందుకు అంటే పద్య రచనా సంప్రదాయం 1000 ఏళ్ళద ఉంది కాబట్టి అది చదువుకోకుండా ఎవరు కాలేరు కాబట్టి ఎవరో ఒకరి ప్రభావం ఉంటుంది. కానీ ఊరబావిలో మీరు చేసిన పదప్రయోగం కానీ, మీరు వర్ణించిన వర్ణన కానివ్వండి, ముఖ్యంగా చిదంబరం భార్య విషయంలో మీరు చెప్పిన తీరు కానివ్వండి, ఆ దట్టానికి కట్టిన కట్లు, మునుసుమును కట్టేసిన కట్లు, మంచం మీద కనపడకుండా పగ్గాలు, వీటన్నిటి మధ్య సారిపోతే ఒకసారి చూస్తుంటే తెలిపోద్ది, కొద్దిగా తెలివిగా చూసుకుని. కానీ ముఖ్యంగా పదప్రయోగం కానివ్వండి, ఆ గ్రామ్యం నుంచి వచ్చిన గ్రామీణ వాతావరణం నాకు బాగా ఇది ఎక్కడ కనపడదు. ఇది అందుకనే ఇనాక్ గారి ముద్రే ఉంది. అవును, నేను అందుకే వచనం రాసిన తర్వాత ఇనాక్ ముద్ర అనే పరిస్థితి వచ్చేసింది. దానికి నేను ప్రధానంగా నేను తీసుకున్నది సంస్కృత ప్రభావమో ఇంగ్లీష్ ప్రభావంతోనో రచన చేయటం కాదు, తెలుగు ప్రభావంతోనే తెలుగు రచన చెయ్యాలని. ఆ తెలుగు కూడా నేను పుట్టి పెరిగిన చోట విన్నా, తెలుసుకున్న, చదువుకున్నా, నేర్చుకున్న తెలుగు అది రావడం వల్ల
ఉమ్, నా వాక్య నిర్మాణానికి ఉమ్, కొత్త అందాలు వస్తున్నాయి అని ఉమ్, నేను చాలా బాల్యంలోనే తెలుసుకున్నా. ఉమ్, మామూలు వాళ్ళు రాసేటట్లుగా కాకుండా ఉమ్, నేను వేరుగా రాయగలుగుతూ ఉన్నాను ఉమ్, అన్నది 54లో ఉత్తరం ఉమ్, ఆ సంవత్సరంలో నేను లోకం పోకడా రాసిన రోజుల్లో ఉమ్. లోకం పోకడా లాంటి మాట మరొకరు రాయరు కథ రాయడానికి. అవును. అట్లాంటిది వస్తూ ఉంటే నాకు అర్థం అవ్వడం ప్రారంభమైంది, ఉమ్. నేను తెలుగు వచనం బాగా రాస్తాను అని. మరొక అందం ఎక్కడుందంటే ఆ, మామూలుగా తెలుగు కూడబలుక్కొని చదువుకునేంత జ్ఞానం సంపాదించుకొని మీ పుస్తకం చదివిన ఆ, భావం అర్థమవుతుంది. అవునండి. భాష కాదు, భాష వెనకమాలున్న భావాన్ని ఆ, తేలిగ్గా పట్టుకునేంత గొప్పతనం దాంట్లోకి కనపడతా ఉంది. ఆ. అంటే భావ తీవ్రతే నన్ను రాయిస్తుంది. ఉమ్, జీవితంలో ఉన్నటువంటి అసమానతలు, పీడన ఇటువంటివి నన్ను బాగా ఉద్రేకపరుస్తాయి. ఉమ్, నేనేం చేయలేను కాబట్టి ఏడుపు వస్తుంది. ఉమ్, ఆ ఏడుపు వచ్చినప్పుడు రాస్తాను. ఈ రాసిన సందర్భంలో సమాజంలో ఉన్నదాన్ని సమాజానికి సక్రమంగా అందేటట్టు చెప్పాలి, అర్థం కాకుండా రాయకూడదు ఉమ్, అనేటటువంటి దాంట్లో ఉమ్. నా వేదన నా వాక్యాల్లోకి వస్తుంది. ఆ వాక్యాల వేదన చదువుకున్న వాళ్ళకి అందుతుంది. అయ్యా మాదొక చిన్న ప్రశ్న చెప్పండి. ఇక్కడ. ఆ రోజు ముఖ్యంగా 40ల్లో 50ల్లో వివక్ష అనేది తారస్థాయిలో ఉన్న రోజుల్లో ఆ వివక్షని ఎదుర్కొని తద్వారా వచ్చే అనేక రకాలైన కష్టాలని, నష్టాలని, కష్టాలని, కడగళ్ళని, దుఃఖాన్ని చవి చూశారు మీరు. సత్రం బడిలో ఉమ్, మా ఆచార్యులు వారు ఉమ్, పిల్లలకి పాఠాలు చెప్తుంటే ఉమ్. చెట్టు కింద నిలబడి వింటే కూడా తరిమేసేవాడు వినకుండా. అవును, అవును. అలాంటి పరిస్థితుల్లో ఉండేది. పరిస్థితిని ఎదుర్కొన్నారు కదా. అవును, సహజంగా మీలో నుంచి ఉద్రేకం రావాలి. అవును, ఓ బ్రహ్మాండమైన అగ్ని దోకాల మీలో నుంచి అవును, పగిలి సమాజానికి ఒక ఊపే. ఎందుకంటే మీలాంటి దార్శనికుడు, ఆ రకమైన ఊహాశక్తి ఉన్నోళ్ళు అవును, అసలు ఉద్రేకంతో ఉయ్యాలలు జట్టు ఊగించాల్సిన పరిస్థితి. అవును, కానీ మీలో అవును, సమాజాన్ని అవును. ఒక ఓర్పు సహనం ద్వారానే మన పరిస్థితిని ఎదుర్కొని మార్చాలన్న దృక్పథం ఎలా వచ్చింది? దుఃఖాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవడం నాకు వీలయ్యింది. ఉమ్, దాన్నే కోపంగానున్నో తీవ్రవాదంగా కానీ చేసుకుంటే ఉమ్. నేను చేయగలిగినటువంటి పని చేయలేను అని నాకు అర్థమైంది. ఏ ప్రభావం ద్వారా వచ్చింది అది? జీవితమే నాకు పెద్ద ఏ ప్రభావం ఉందని నేను అనుకోను. కానీ మీ మొత్తం ప్రస్థానంలో కూడా ఆ, మిమ్మల్ని బాధించిన వాళ్ళని మీరు తీవ్రంగా ఎక్కడ ఎదుర్కోలే. ఎక్కడ కానీ ఆ, పీడింపబడ్డ వాళ్ళని మీరు పీడింపబడకుండా ఉండండి అని చెప్పడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం చేశా. ఉమ్, అది నా ప్రయత్నంలో భాగం. అది నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఉమ్, ఎందుకంటే మనం ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉందాము, ఉమ్, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఉమ్, ఇట్లా ఎదుర్కొందాము కానీ ఉమ్, బలైపోవద్దు ఉమ్. అని చెప్పడం మాత్రం నా మొత్తం జీవిత దృక్పథానికి ప్రధానమైన లక్ష్యం అండి. ఆ కేంద్రం నుంచే నా జీవితం కానీ నా సాహిత్యం కానీ ప్రారంభమైంది. అవును. ఉమ్, ఆ రోజుల్లో వచ్చిన పుస్తకాలు కూడా ఉమ్, నేను చిన్నప్పుడు విపరీతంగా చదివేవాడిని. ఉమ్, నాకు చుట్టూ ఉన్నవాళ్ళు నేను చదువుకుంటాను అంటే ప్రోత్సహించిన తీరు అద్భుతమైందండి. లైబ్రరీకి వెళ్తే ఉమ్, మా యుఎల్సీఎం హై స్కూల్ లైబ్రరీలో ఉమ్, చాలా పుస్తకాలు ఉండేవి. ఉమ్, నేను సమరము, శాంతి, అన్నా కెరీనా, కొత్త కొత్త పుస్తకాలు, ఆ వాసన నాకు బాగా ఇష్టమయ్యేది. పుస్తకం వాసన ఇష్టమయ్యేది. నేను చూస్తానంటే మీకు ఇవ్వకూడదురా, ఇంటికి ఇక్కడే కూర్చొని చదువుకోవాలని వాడు లైబ్రరీ. ఆయన కూడాను నేను అక్కడే కూర్చొని చదువుతుంటే తిరిగి ప్రయాణం 6 గంటలకి, 4 స్కూల్ అయిపోయింది. కూర్చొని చదువుకుంటా ఉంటే ఆయన 5 గంటలకు వెళ్ళాలి. ఎంతసేపు కూర్చుంటారో నువ్వు ఇక్కడ అనేవాడు. 6 గంటల దాకా పని లేదు కదా నాకు అని నేను కూర్చుని ఉండేవాడిని. ఆయన పోనీ ఇంటికి తీసుకెళ్ళి చదువుకో, ఆయన అట్లా ఇంటికి తీసుకెళ్ళి పుస్తకాలు చదువుకోవడానికి ఆయన ఇచ్చేవాడు. ఇంకా పడుకోరా అని మా అమ్మ అన్నదాకా నేను చదువుకుంటుండేవాడిని ఇంట్లో. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది, గ్రేట్ రెసిషన్ వచ్చేసింది, ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. దెన్ సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. 45లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది. ఒక రకంగా ప్రపంచ సాహిత్యంలో కూడా సరియలిజం ముఖ్యంగా వేళ్ళు అనుకుని ఒక ఊపుతా ఉంది ప్రపంచాన్ని. ఒకవైపు మార్క్స్ థియరీలు వచ్చి మెదపడ్డాయి, ఇన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా శ్రీశ్రీ కానీ, చలం కానీ, గురజాడ కానీ, విశ్వనాథ కానీ, ఒకవైపు దేవులపల్లి కానీ, ఇటువంటి వాళ్ళంతా వాళ్ళ ఇజమ్స్లో పెద్ద ఇదిగా రావటం మొదలైంది. కానీ ఇవన్నీ చదివినా మళ్ళీ ఇనాక్ గారి దగ్గరకు చదువుతున్నప్పుడు ఈ ప్రభావం కూడా రాలే మీ దాని మీద. రాలేదు. రాకుండా అసలు ప్రతి ఒక్క రచయిత అప్పుడు ఏళ్లలో ఎవరో ఒకళ్ళ ప్రభావంతో ఇదైన వాళ్ళే. అవును. కానీ మీ పుస్తకాల్లోకి వస్తున్నప్పుడు
ఏదైతే చిన్నప్పుడు మీరు పడ్డ వివక్ష ఉందో, ఆ. ఏ కష్టం ఉందో, ఆ. ఏ నష్టం ఉందో, దుఃఖం ఉందో, ఉమ్. అనేక రకాలైన బాధలు ఉన్నాయో, ఆ. ఆ బాధల్ని స్పృశిస్తూనే సాగింది. పుస్తకాలన్నీ చదివితే తెలుగు తల్లి నన్ను ఆశీర్వదించింది. మా పల్లెలో ఉన్న తెలుగు తల్లి నన్ను దీవించింది. నేను ఏ ఉద్యమాల్లో చేరలేదు, ఏ సంఘాల్లో చేరలేదు. ఇప్పటికీ నేను దేనికి చెందను. చెందకపోతే కొన్ని నష్టాలు ఉన్నాయి, చెందితే కొన్ని లాభాలు ఉన్నాయి. చెందితే ఆ పరిధిలోనే నేను ఉండిపోవాలి. చెందితే కొన్ని ప్రోత్సాహాలు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. ప్రోత్సాహాలు రాకపోయినా పర్వాలేదు, నేను ఏ పరిధికి పరిమితం కాకూడదు. నా హృదయం తప్ప నన్ను శాసించేది వేరేది ఏది ఉండకూడదు. నా హృదయం నేను పొందినటువంటి అనుభవాల నుంచి వచ్చినటువంటి సారాంశం. దాంతోనే నేనేమన్నా చెయ్యాలి అని నాకు నేను ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని నిర్దేశించుకునే అదృష్టం మా అమ్మ వల్ల కలిగింది. నిన్ను నువ్వు ఈ లోకం మీదకి విసురుకో అని చెప్పింది ఆమె. మా అమ్మని చూడాలని నాకు చాలా ఇష్టంగా ఉంటుంది లోకం నిండా. నాకు వచ్చిన భార్య కూడా మా అమ్మ లాంటిదండి, గొప్ప త్యాగమూర్తి. మా పిల్లలు ఇంత చక్కగా తయారు కావడానికి కారణం నాకంటే కూడా సరే నా సహాయం సహకారం ఉంటుంది. మా తమ్ముడు మా చెల్లెలు, ఆమె అడ్మినిస్ట్రేటర్స్గా రిటైర్ అయింది. నా తమ్ముడు క్లాస్ 1 ఆఫీసర్గా కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యాడు. మా పిల్లలు బాగా ఉన్నారు. ఇన్ని బాగా ఉండడానికి కారణము తల్లి వేరే ఖచ్చితంగా. సో ఈ చదువుకునే క్రమంలో ముఖ్యంగా మీరు హానర్స్ చేశారు కదా, హానర్స్ అయిపోయిన తర్వాత 19 ఏళ్ళకే జాబ్లోకి వచ్చినట్టు, 20 ఏళ్ళ 11 నెలల 15 రోజులకు నేను లెక్చరర్ అయ్యా. చాలా చిన్న వయసు. చాలా చిన్న వయసు. ఏసీ కాలేజీలు చదువుకొని, యుఎల్సీ హై స్కూల్లో చదువుకొని అక్కడే వచ్చినటువంటి వాడిని వాడు వెంటనే ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు నాకు చీరాల్లోనూ ఉద్యోగం వచ్చింది, శ్రీకాకుళంలోనూ ఉద్యోగం వచ్చింది. ఇంటి పక్కనే ఉంది కదా గుంటూరు, మేము చదువుకున్నది ఇక్కడే ఉండాలని నాకు గురువులు అందరూ నాకు పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గర నేను మళ్ళీ వాళ్ళతో పాటు కూర్చునే అర్హత వచ్చిందని నేను మొదలు కూర్చోలేకపోయేవాడిని. ఎట్లా ఫీల్ అయ్యేవారు అప్పుడు? చాలా ఇబ్బంది పడేవాడిని. లైబ్రరీలో నన్ను ఉండేవాడిని, మా క్యాఫ్టీరియా అని ఒకటి ఉండేది, ఆడ నాకు కూర్చుని ఉండేవాడిని. కాఫీ తాగడానికి కాదు, సమయం గడపడానికి. పాపి శాస్త్రి గారు ఒకసారి వచ్చి నువ్వు ఎక్కడున్నావు ఏమిటనంటే ఇప్పుడు లైబ్రరీలో ఉన్నాడని వచ్చాడు. ఎందుకున్నావు? ఎక్కడ చదువుకుంటానండి. నీకు నెక్స్ట్ నువ్వు గంటకి క్లాసుకు పోవాలి కదా, ఇక్కడ కూర్చుంటే ఎట్లా? ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోతానండి అని. నువ్వు రేవు రాలేదు క్లాసుకు పోవని అనుకుంటూ ఇంకెవరినన్నా పంపాలనుకుంటున్నాం మేము, నువ్వు అక్కడ కూర్చోకపోతే ఎట్లా? నువ్వు ఉన్నావని తెలియాలి కదా. ఆ హెడ్ కొంచెం గబగబా మా తొందరపడతాడు, ఇవి క్లాసుకు పోవాలి 7 మనిషి ఇట్లని. నేను టైంకి వెళ్తానండి అని అనేవాడు. కాదు నువ్వు రా అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయన ఎదుట కుర్చీ వేసి, నువ్వు ఎప్పుడు వచ్చినా ఈ కుర్చీలో కూర్చోవాలి. 150 మంది ఉండేవాళ్ళు, అంతా ఉద్దండులు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళని చూసి నేను చదువునే కాదు జీవితం కూడా నేర్చుకున్నవాడిని. అక్కడ వాళ్ళు ఎంత కూర్చోవాలంటే నాకు భయంగా ఉండేది. ఆయన కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ నుంచి లేవడానికి లేదు, క్లాస్కి వెళ్ళు, ఏడొచ్చి కూర్చో. మొదటి క్లాస్ ఎక్స్పీరియన్స్ ఏంది? 19 ఏళ్ళ వయసులో క్లాస్ తీసుకోవటం అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మొదటి క్లాస్కి వెళ్ళినప్పుడు నేను మా గ్రామంలో మా బంధువులతో మాట్లాడే మాటల్లాగా కాకుండా నేను ఎట్లా రాస్తానో అట్లా నాది సర్వజన ఆమోదకరమైనటువంటి భాష రాయడం వచ్చింది. అది వచ్చింది కాబట్టి దాని ప్రకారం చేస్తే నేను బాగా చేసిన వాడిని అవుతాను అనుకొని నేను ఆ రోజు చెప్పవలసినటువంటి పాఠం మానవ సేవయే మాధవ సేవ. అది చెప్పాలి, పిల్లలు ఎట్లా రాయాలో చెప్పాలి. మళ్ళీ తర్వాత వాళ్ళు కాంపోజిషన్ రాస్తారు, దాన్ని వాళ్ళకి రాయడానికి చెప్పాలి. అది 2 రోజులు ఏం చెప్పాలో ఒక వరుస ఏర్పడుకొని నాకు నేనే చెప్పుకొని దూరంగా ఎవరికి వినపడకుండా పెద్దగా అరిచి చెప్పి నేను చెబుతున్నది బాగానే వస్తూ ఉంది అని అనుకొని ఆ తర్వాత క్లాస్కి వెళ్ళా. అటెండెన్స్ తీసుకున్న దాకా బాగానే ఉన్నా. అటెండెన్స్ తీసుకున్న తర్వాత కూర్చుంటే నేను మాట్లాడలేనని తెలిసింది. నిలబడి మాట్లాడడం ప్రారంభించా. కొంచెం ఎత్తుగా వేదిక ఉంటుంది, అక్కడ నిలబడితే అందరూ బాగా కనిపిస్తారు. 120 మంది ఉన్న క్లాస్. దాంట్లో నేను చెప్పడం ప్రారంభిస్తే పిల్లలు ఆసక్తిగా వింటున్నారు. వింటున్న కొద్దీ నాకు ఉత్సాహం కలిగింది. నేను కొటేషన్స్ అవి చెప్తా ఉన్నాను, అవి చెప్తున్నాను. వాళ్ళు రాసుకోవడం కూడా మానేసి కొటేషన్ ఏదన్నా చెప్పినప్పుడు కూడా రాసుకోవడం లేదు, రాసుకోకుండా వింటున్నారు. నేను కొంచెం వేగంగా కూడా చెప్తా ఉన్నా. వేగంగా చెబుతూ ఉంటే వాళ్ళు బాగా ఆసక్తిగా వింటున్నారు.
నేను చెబుతున్నా నాకు బాగా భయంతో చెమట పెట్టింది. ఫ్యాన్ తిరుగుతా ఉన్నా. ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఆయన వచ్చి బయట నిలబడ్డారు. గంట అయిపోయింది నాకు తెలియలా. పిల్లలు గంట అయిపోయిందని చెప్పలా. తర్వాత సమయం చూసుకుంటే భయం అయింది. ఎదురు చూస్తే ఎల్ఆర్కే గారు నిలబడి ఉన్నారు. అక్కడి నుంచి ఆయన నమస్కారం చేశా. చెప్పు 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 అని అన్నాడు ఆయన. ఆయన అంతకుముందు మాకు లెక్చరర్. ఆయన కూడా వింటున్నాడు అనుకుంటా. ఆయన వింటా నిలబడ్డాడు. ఆయన దాదాపు 20 నిమిషాలు విన్నాడు అక్కడ. ఆయన క్లాస్కు వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆయన వింటా ఉన్నారు. నేను బయటకు వెళ్ళగానే దగ్గరికి లాక్కుని, నువ్వు బాగా చెప్తున్నావు పాఠం, మొదటి గంటే ఇంత బాగా చెప్పావంటే నువ్వు మంచి మాస్టర్ అవుతావు, బాగుందని. అప్పుడు ఒక నెలకి పాపి శాస్త్రి గారు అక్కడ గుళ్ళో ఉపన్యాసాలు ఇచ్చే పద్ధతి ఒకటి ఉంటుందండి. దాంట్లో నువ్వు రేపు ఉపన్యాసం ఇస్తున్నావు అని అన్నాడు ఆయన. నేను నెల రోజులైంది ఉపన్యాసం చెప్పేటటువంటి అర్హత సంపాదించుకుని. గుళ్ళో చెప్పాలి, గుళ్ళో అంతా మహాపండితులు ఉంటారు, ఇక్కడంటే పిల్లలు, అక్కడే చెప్పాలి అంటే ఏం చెబుతావు అన్నారు. మీరు ఏం చెప్పంటే చెప్తానండి అని అన్న. ఇక్కడ వీళ్ళకి టెక్స్ట్ బుక్ పాఠాలు ఇవి కాదు, వాళ్ళకి వేరే ఏదన్నా విషయాలు చెప్పాలి. కాళిదాసుని గురించి చెబుతావా అన్నారు. భయం వేసింది. కాళిదాసు అనగానే నాకు హిమాలయ పర్వతాలు గుర్తుకొచ్చి హిమాలయ పర్వతాల గురించి చెప్తానండి అన్న. ఏం చెబుతావు అన్నాడు. ఈ మాటలు చెప్తే బాగుంటుందా అన్న. అయ్యో చాలా కొత్తగా ఉంటుంది చెప్పు అన్నాడు. అది చెప్తే నాకు మొట్టమొదట వచ్చిన 21 రూపాయి బహుమానం గుళ్ళో వచ్చిందండి. గుళ్ళో ఇచ్చిన ఉపన్యాసానికి వచ్చింది. చాలా గొప్ప. అదే ఆయన నువ్వు బాగా చెప్తున్నావు, బయట కూడా పనికొస్తావు. ఆయన ఉపన్యాసాలకు బాగా వెళ్తూ ఉంటారు. అట్లా నన్ను బాగా ప్రోత్సహించాడు. 2 సంవత్సరాలు అయ్యేసరికి అప్పుడు పియూసీ అని ఉండేది, ఇంటర్మీడియట్ ఉండేది, అది పోయి పియూసీ వచ్చింది, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని ఒకటి వచ్చింది. దాంతో కాలేజీలో చేరేటటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గింది. 2 సంవత్సరాల కోర్సు 1 సంవత్సరం అయింది. అందువల్ల చివరి మాస్టర్ను తొలగిపోవాల్సి వచ్చింది. నేను చివరి వాడిని ఉద్యోగం పోయింది. గవర్నమెంట్లోకి వచ్చి అప్లికేషన్ ఫారం ఇచ్చుకొని ఒక 21 రోజు నిరీక్షించిన తర్వాత ఆ రోజుల్లో ఖాళీలు ఉండేవండి. చిత్తూరులో అసిస్టెంట్ లెక్చరర్గా వచ్చింది. ఇంకా మీరు గురజాడని బాగా చేస్తారు. గురజాడ ఇంకోటి విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చే శైలిని బాగా ఇష్టపడతారు. బట్ సామాజిక ఉపయోగం దగ్గరకు వచ్చేటప్పుడు డిఫర్ అవుతున్నారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మేధస్సును బాగా ఇష్టపడతారు. బట్ ఆయన మాలపల్లి రాయటం వెనుకున్న దీన్ని బాగా ప్రశ్నిస్తారు. ఆయన తెలివితేటలు గొప్పవి. నేను నిన్న రచన చేస్తున్నా అంటే మా గ్రామాన్ని, మా మాదిగపల్లిని మనసులో పెట్టుకుంటున్నా. ఆయన ఆ రచన చేసేటప్పుడు బ్రాహ్మణికము, కాంగ్రెస్ అవి బాగుండాలి అనేటటువంటి దృష్టి ఉంది. అది ఎవరు రాసినా. అందుకే నేను ఈ జీవితం అనుభవం లేని వాళ్ళు ఆ జీవితాన్ని గురించి రాస్తే అంత న్యాయం చేయలేరు అనేటటువంటిది నాకు స్పష్టమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. విశ్వనాథ్ దగ్గరకు వచ్చినప్పుడు అట్లా ఫీల్ అయ్యారు. విశ్వనాథ్ కూడా అంతేనండి. ఇప్పుడు ఆయనకి వేద విద్య గొప్పది, వేదాలు ఈ దేశాన్ని రక్షించాయి అనే విశ్వాసం ఉంది. సంప్రదాయాన్ని పునరుద్ధరించకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది అని ఆయనకుంది. చాతుర్వర్ణ్యం కాపాడబడవలసింది అనేటటువంటి దృష్టి ఆయనకుంది. దానికోసమే రాస్తాడు. ఎక్కడన్నా దళితుల గురించి రాస్తాడు. వాళ్ళకి సేవకుడుగా ఉంటేనే మంచివాడు. వాడికి స్వయం వ్యక్తిత్వం ఉంటే వాడు మంచివాడు కాదు. బద్దన్న సేనానిలో వాడు ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది తప్పు అన్నాడు ఆయన. వేరే వాళ్ళలో తను తమ పొలాలు చూసి పంటలు పండించి ఇంటికి తీసుకొచ్చి గింజలు ఇస్తే మంచివాడు, కానీ లేకపోతే వాడు మంచివాడు కాదు. వేరే వాళ్ళని ప్రేమిస్తాడు, సేవ చేస్తున్నాడు కాబట్టి. బద్దన్న సేనాన్ని ప్రేమించడు, వాడు సంప్రదాయాన్ని తిరస్కరిస్తున్నాడు కాబట్టి. ఆ రకమైనటువంటిది చూసిన తర్వాత ఈయనకు కూడా అందరూ దాసులుగా ఉండాలి అని, పూర్వ జీవితమే ఉండాలని ఇష్టం ఉంది. ఇప్పుడు అందరూ ఎందుకు దాసులుగా ఉంటారు, నేను ఎందుకు ఉంటాను అనుకునేటటువంటి దృష్టి వచ్చిన తర్వాత ఆ భావజాలం నాకు ఇష్టం కాలేదు. కానీ అతని రచనా విధానం, అతని ఆలోచన, అతని ప్రతిభ చాలా గొప్పది. ఇనాక్ గారు ఇప్పుడు ముఖ్యంగా చెప్పండి. వాసిరెడ్డి వెంకటరాజు నాయుడు దగ్గర ఉండే భుజంగరాయుడు. అవునండి, భుజంగరాయుడు అంత వాడు నా కొడుకు కావాలనేది. భుజంగరాయుడు అని ఆయన 7 తరాల పూర్వం వాసిరెడ్డి వెంకటరాజు నాయుడు గారి దగ్గర ఉన్నారు. కానీ వారి గురించి మీ మదర్కి తెలుసా? పల్లెలో
చాలా గొప్పవాడైనటువంటి ఒక ప్రాచీనుడు అని ఉమ్, కన్నమదాసుని, ఉమ్, భుజంగరాయుణ్ణి ఉమ్, అట్లా చెప్పుకుంటూ ఉంటారు. అవును. ఆ చెప్పుకుంటూ ఉండే సమయంలో ఉమ్, నువ్వు వాళ్ళవంతటి గొప్పవాడివి కావాలరా అని అనేది అమ్మ. ఉమ్, నేను చెప్పాను, నేను మేనమామ అవుతాడు అవును. అరకాని ఆ, అత్తోట రత్నకవి గారు, ఉమ్, ఆయన అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పేవాడు. ఉమ్, నూతకి అబ్రహం గారు అని ఒక ఆయన ఉమ్, మీ వంశస్థుడు రా ఉమ్, అని. ఆయనకి పుట్టిన పిల్లలు ఎవరో 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 నాకు మా ముత్త తప్ప తెలియదు. ఉమ్, ఆ తర్వాత ఇంకా 4 తరాల్లో ఆయన ఉన్నాడు. ఉమ్, ఆయన ఎవరి తర్వాత ఎవరికి వచ్చాడో ఇప్పుడు ఇది విశ్వాసమే కానీ ఉమ్, వాస్తవం నేను అనలేను. ఉమ్, కానీ ఉమ్, అంతటి గొప్పవాడు ఉన్నాడు మీ వంశంలో, ఉమ్, నువ్వు అంతటి గొప్పవాడివి కావాలి అనేటటువంటి దానికి ఆయన పనికొచ్చాడు. ఉమ్, ఉమ్, తర్వాత అది పనికి రావడం వల్ల ఉమ్, ఏమిటి మనిషి జీవితం ఉమ్, అని నేను వెతకడం ప్రారంభించా. ఉమ్, నేను ఆచార్యుడిని అయిన తర్వాత ఒక సమున్నతమైన స్థానానికి వచ్చాను అనుకున్న తర్వాత ఈ చరిత్ర పట్టుకుందామని తిరిగితే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని లక్ష్మీనారాయణ గారు రాసిన ఒక పుస్తకం దొరికింది. ఉమ్, ఆ పుస్తకంలో ఈయన వ్యక్తిత్వాన్ని గురించి కొంత ఉంది. ఒక దళితుడు హరిజనుడు అని రాశాడు ఆయన. ఉమ్, ఇదిగో ఇట్లా ఉమ్, ఇంత మంచి పనులు చేశాడు, ఉమ్, రాజును కూడా కాపాడేవాడు, ఉమ్, రాజు కష్టం రాకుండా చూసేవాడు, ఆయనలో ఉండేటటువంటి తీవ్రమైన స్వభావాన్ని ఉమ్, సౌమ్యంగా చేశాడు అన్నది చూసిన తర్వాత నాకు ఇంక ఈ మనిషి మీద పిచ్చి ప్రేమ పట్టుకుంది. ఉమ్, తెలుసుకున్న తర్వాత కావ్యం రాశా. ఉమ్, భుజంగరాయుడు పేరుతో అవును. ఒక కావ్యం రాశాను. ఉమ్, ఈ కావ్యం రాసిన తర్వాత వాసిరెడ్డి వంశస్థులు, రాజా వాసిరెడ్డి వంశస్థులు 2 రకాలు ఉన్నారు. అవునవును. వీళ్ళు ఇద్దరు కూడా నన్ను వాళ్ళ మనవాడినో ముది మనవాడినో ఇదే నా వంశం వాడినని, ఉమ్, నేను కూడా వాళ్ళ వాడిని అనేటట్టుగా మా అన్నగారు అని అంటాడు. ఉమ్, ఈ వాసిరెడ్డి నవీను ఉమ్, మా అన్న అంటాడు. ఎట్లా అన్న అని అడుగుతారు వాళ్ళు వీళ్ళు. అట్లా ప్రేమ సంపాదించుకున్నాను. అందువల్ల నేను దాన్ని కావ్యంగా రాస్తే ఆ కావ్యానికి మంచి గౌరవం వచ్చింది. ఆ కావ్యం నేను ఎన్టీ రామారావు గారికి అంకితం చేశా. ఎన్టీ రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నన్ను బాగా ప్రోత్సహించాలని ఆయన చాలా ప్రేమ చూపించేవారండి. ఆయనకి ఏం కారణం అని తెలియదు కానీ నన్ను ఏమైనా గొప్పవాడిని చేయాలని అనుకున్నారు ఆయన. నేనే ఆ ఖాళీలు రాక పంచకట్టులో ఆయన మీరు ఒకే రకంగా ఉంటారని అనుకునేవాడట. ఎవరన్నా పోతా ఉంటే వారి నడక చూడండి అని అనేవారు ఆయన. ఆయన నడిచేవాడు దుర్యోధనుడికి ఆయన నడిచిన నడక చూస్తే నాకు నాకు ఆరాధ్యం అయితే నేను ఆయనకి ఇష్టము. నేను ఆయన దగ్గర ఎప్పుడు వెళ్ళినా నేను పంచకట్టుకుని వెళ్ళేవాడిని. ఇనాగారు ఇంకొక విషయం, మీరు 1950లు 60లు 50 నుంచి ఆ వివక్ష చూస్తూ వచ్చారు. మీకు ముందు అది ఇంకా విశృంఖలంగా ఉంది, విపరీతమైన అవమానాలు కష్టాలు దానివల్ల వచ్చాయి. కానీ ఇంత నవీన యుగం, డిజిటల్ ఏజ్, కంప్యూటర్ ఏజ్, సైంటిఫిక్గా ఎంతో ముందుకు వెళ్ళిపోయారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వచ్చింది, ఇదంతా వచ్చినది. కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి ఆర్థికమైన విషయాల మీద హక్కు లేకుండా వివక్షను అసలు తొలగించగలవా? ఆర్థికమైన స్వయం ప్రతిపత్తి, స్వయం సామర్థ్యం లేనిదే ఉన్న వాళ్ళతో లేనివాడు సమానుడు కాలేడు. వాళ్ళకు వచ్చేటట్టు చెయ్యాలి అని అంటే భూమి ప్రధానం అని అనుకున్న ఒక పరిస్థితి ఉంది. ఉత్పత్తి సాధనం భూమి వీళ్ళ చేతుల్లో లేదు. ఇప్పుడు ఫ్యాక్టరీలు లాంటివి వీళ్ళు కృషి చేయగలిగినటువంటివి లేవు. వీళ్ళ దయనీయమైనటువంటి ఆర్థిక దయనీయమైనటువంటి స్థితి మారడానికి వనరులు స్పష్టంగా లేవు. దీని కారణంగా వాళ్ళ పేదరికం అట్లాగే ఉంటుంది. పేదరికం ఉన్నంత కాలం అసమానతలు ఉంటాయి. పేదరికం రూపుమాపడానికి ఏం చెయ్యడం అన్నది, భూమి మనం చాలా ఎక్కువ మంది ఉన్నాం, భూమి చాలా తక్కువ ఉంది. అందువల్ల భూమిని వీళ్ళందరికీ ఇవ్వడానికి వీలు లేదు, ఇస్తే కూడా సాధ్యం కాదు. పెద్ద కమతాలు ఉంటేనే భూమి ఉపయోగకరం కానీ చిన్న కమతాలు ఉన్న రైతులు కూడాను పేదవాళ్ళుగానే ఉంటున్నారు. 2 ఎకరాల పొలం ఉన్న రైతు కుటుంబం సుఖంగా ఉందని అనడానికి లేదు. ఏం పని చేయలేడు, అందులో వచ్చింది అంతంత మాత్రమే. 1 ఎకరంతోనే బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పండిందా బాగుంటుంది, లేకపోతే క్షేమం. ప్రధానంగా మనం ఆధారపడాల్సింది ఏమైనా కర్మాగారాల మీదనే, ఏమైనా చేయగలిగినటువంటి ఫ్యాక్టరీలు లాంటివి రావడమే. అవి వస్తే వీళ్ళకి
వృత్తి వ్యాపకాలు ఉంటే చదువు వస్తే విముక్తి అన్నది ఒప్పుకున్నాం ఒకప్పుడు. చాలామంది చదువుకుంటున్నారు, పోటీలో నిలబడవాలి, నిలబడిన వాళ్ళు మాత్రమే సాధించుకోగలరు. సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు ఇంత పోటీలో నిలబడలేరు. చదువు విముక్తిస్తుంది అన్నది నిజమే, కానీ మానసికమైన విముక్తి. వీడు ఏదన్నా వ్యాపకం చేసుకుందాము అని అంటే హోటల్ పెట్టమని అంటాను. మాదిగవాడి హోటల్కి ఎవరు తినడానికి రారు, ఎక్కడో తెలియని చోట తప్ప. అది అట్లాంటివి అన్ని చోట్ల కూడాను ఈ కుల వివక్ష బాగా అడ్డం వస్తుంది. వాళ్ళు ఏదో పని చేసి బాగుపడేటట్టుగా ఉండేదానికి పని చేయడానికి మార్గం కావాలి. ఇప్పుడు ఆ పని చేసే మార్గం లేకుండా జనం ఎక్కువయ్యి పని తక్కువయ్యి, ఇంకా ఒకటి పనులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, దానికి కావలసినటువంటి అర్హతలు ఉన్న మనుషులు లేరు. మామూలు అర్హతలు ఉంటాయి, పోటీలో ఈ అర్హతలు నిలబడలేకుండా ఉన్నారు. అందువల్ల చదువుకున్నా కానీ మా గ్రామంలో నేను వెళితే మా పల్లెలో ఓ 50 మంది అన్నా ఎంఏనో ఎంఎస్సీనో ఎంకామో లేకపోతే ఏ బీడీ చేసిన వాళ్ళు కనపడతారు. ఏమిరా అంటే ఏమి లేదు తాత మామ అన్న ఏదో అంటారు. ఎందుకు లేదురా, ఎక్కడో చోట ఏదో చేయండిరా అంటే కుదరటం లేదు, అవకాశాలు రావడం లేదు. విద్య ఉండి కూడా ప్రోత్సాహం అనేది లేని పరిస్థితులు బాగా ఉన్నాయి. చదువుకున్న తర్వాత కూలీనాలు చేసుకునే తల్లులకి వీళ్ళు బరువు అవుతున్నారు. పైగా చదువుకున్నందువల్ల కొంచెం తెలివి వచ్చి రోషం ఎక్కువయ్యి కోపతాపాలు పెరిగి దుర్మార్గానికి దగ్గరయ్యే పరిస్థితులు వస్తున్నాయి. కానీ సర్దుబాటు చేసుకొని సాధించుకోవాలని ఆ గుణం రావడం లేదు. వీళ్ళని బయటికి తేవడానికి సంస్కర్తల వల్ల చేతకాలేదు. ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి కానీ బయటికి తేలేకుండా ఉన్నాయి. వాళ్ళల్లో వాళ్ళకే చైతన్యం వచ్చేటట్టు చేయడం ఏమిటో ఆలోచించాలి. నేనంతా వాళ్ళల్లో వాళ్ళకి చైతన్యం వచ్చేటట్టు చేయడానికి నా రచనలు ఏమన్నా ఉపయోగపడతాయని నేను ఎప్పుడు ఆశపడుతుంటానండి. మీరు వీసీ అయిన తర్వాత కూడా విమర్శను ఎదుర్కొన్నారని చెప్పేసి అనేక వార్తలు వచ్చాయి. ఏమైందంటే అండి, వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. మాకు హాస్టల్స్లో డబ్బులు కట్టకుండా భోజనం చేస్తా దౌర్జన్యం చేయటం లాంటి పద్ధతి ఉంది. దాన్ని తగ్గించాలనే నిర్ణయం తీసుకుంటే కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితులు. మీరు 2 నెలలు భోజనం చేస్తే 3వ నెల చేయడానికి వీలు లేదు. 2 నెలల్లో 1 నెలకైనా మెస్ బిల్లు కట్టాలి. అది ఒకటి తీసుకున్న నిర్ణయాల్లో. స్కాలర్షిప్లు వచ్చే వాళ్ళకి స్కాలర్షిప్లు వచ్చిందాకా 2 నెలలైనా 3 నెలలైనా భోజనం చేయొచ్చు. ఈ నిర్ణయం నాకు న్యాయంగానే అనిపించి తీసుకున్న నిర్ణయం. ఈ స్కాలర్షిప్ వస్తున్న పిల్లలందరి దగ్గర నుంచి మనకు డబ్బు వస్తుంది. స్కాలర్షిప్ లేకుండా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రావాలని అంటే వాళ్ళ చేత కట్టించాల్సింది. పిల్లలు ఏమన్నారంటే, విద్యార్థుల్ని మీరు విడదీస్తున్నారు అన్నారు. అయ్యా ఇప్పుడు చాలా మనం బయట చూస్తామంటే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఏమిటంటే ఈ చదువుల భారంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా చోట్ల. కొన్ని వందల వేల మంది రైతుల ఆత్మహత్యలతో పాటు పిల్లల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలకు వచ్చిన దీన్ని పిల్లల ఆత్మహత్యల మీద రావటం లేదు, కానీ వేల మంది పిల్లలు ఈ ఎగ్జామినేషన్ స్ట్రెస్, మార్కుల స్ట్రెస్, జాబ్ స్ట్రెస్ మూలంగా చాలా పాపం పసిమొగ్గ ప్రాయంలోనే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి మీరు ఎందుకంటే జీవితం మీద పోరాడి గెలిచిన వ్యక్తి మీరు, సో వీళ్ళకి ఎటువంటి మీరు ఇది ఇస్తారు? ఇక్కడ ఒక చిత్రమైంది ఏమిటంటే, చదువుతుండేటప్పుడు వాడి ఆలోచన శక్తికి వాడి అవగాహనకి సమయం ఇస్తే ఎంత వికాసం కలుగుతుందో చెప్పలేము. ఆ సమయం ఇవ్వకుండా చదువు 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 అని పాఠశాలలోనూ ఇంట్లోనూ తీవ్రమైన ఒత్తిడి వస్తే చదువుకున్నది జీర్ణం కాకుండా పోతుంది, తిన్నది వమనం చేసుకున్నట్టు అయిపోతుంది, తన శక్తిలోకి రక్తంలోకి పోదని. అట్లా పిల్లలకి చదువు కొంచెమే చెప్పి ఎక్కువ ఆలోచన ఇచ్చేసే చదువు వస్తే బాగుంటుంది అని నాకు చిన్నతనంలో ఉన్న చదువు కారణంగా ఇష్టం. ఇప్పుడు చదువు ఎక్కువ ఉంది, కంటెంట్ ఎక్కువ ఉందండి, విషయం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఉంటుంది కానీ వాళ్ళ పిల్లలకి ఇది ఏవి కూడాను తలకెక్కదు. మీకు ఒక చిన్న మాట చెప్తా. 10వ తరగతి రాసినటువంటి ఒక అమ్మాయి ఒక పేరాప్రైజ్లో ఆ పేరా చదివింది, కింద ప్రశ్నలు ఉన్నాయి, వాటికి ఆన్సర్లు చెప్పింది.
చివరికి ఒక ప్రశ్న ఉంది. డూ యూ లైక్ యువర్ మదర్? ఎస్ ఆర్ నో? ఇఫ్ ఎస్, వై? ఇది ప్రశ్న. ఎస్ ఆర్ నో వస్తే మార్క్ వచ్చేసింది, అయిపోయింది. ఎస్ పెట్టినా వస్తుంది, నో పెట్టినా వస్తుంది. ఎస్ పెడితే ఎందుకో చెప్పే పని ఉంది, అది చెప్పడం అనవసరం. ఒక ఎక్స్ట్రా ఆన్సర్ రాయాలి కదా, అది రాయడం ఎందుకు అని నో పెట్టింది, వచ్చింది. ఎందుకమ్మా నో పెట్టావు అన్న, మార్క్ వచ్చేస్తా తాత. మార్కు రావడం కాదు, నీకు అమ్మంటే ప్రేమే కదా. అయ్యో చాలా ప్రేమ, మరి నేను ఎస్ అని ఎందుకు పెట్టలేదు? ఎందుకు ప్రేమిస్తానో నేను రాయాలి కదా. రాస్తావు కదా నువ్వు, ఐ లవ్ హర్ బికాస్ షీ లవ్స్ మీ అని రాసేస్తే సరిపోయింది కదా అన్న. అది వాడికి ఆన్సర్ సరిగ్గా కాకపోతే నాకు మార్క్ వేయడు కదా. ఈ మార్కు గోలతో నా బిడ్డ మానవత్వానికి దూరం అయిందే అని నాకు ఏడుపు వచ్చింది. నేను నా తల్లిని ప్రేమించలేదని ఆన్సర్ రాస్తే నేను భరించలేను ఆ మాటకి. నేను ప్రేమిస్తాను, ఒక మార్కు పోతే పోనీయండి, ఐ లవ్ మై మదర్ బికాస్ షీ లవ్స్ మీ అని అంటే అది ఆన్సర్ కాదనుకుంటాడు అనుకోండి ఆయన. అందువల్ల పోతే పోనీ ఆన్సర్కి ఒక మార్కు. నీకు మార్కా కావాల్సింది జీవితమా? మార్కులు కావాల్సి వచ్చింది. పిల్లలు జీవితాన్ని తెలుసుకోలేకుండా అయిపోయి మార్కులు మాత్రమే తెలుసుకోవడానికి ఏర్పడే పరిస్థితి వచ్చేసరికి ఇది ఈ చదువు ఒక రకమైనటువంటి గానుగెద్దు అయిపోయింది. అదే తిరగడం అయిపోయింది, ఏమీ పని లేదు. మీరు ఎద్దును తిప్పితే తర్వాత అది గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది, గానుగ నుంచి విప్పిన తర్వాత కూడా. ఇంత వాతావరణం చాలా క్రూరంగా ఉందండి. దీని నుంచి ఎట్లా రక్షించటం అంటే, నేను ఇంటర్మీడియట్లో పాఠాలు నిర్ణయించే సందర్భంలో ఉన్నప్పుడు ఎంత సమాచారం ఆ చిన్న తలకాయల్లోకి మనం ఎక్కించనక్కర్లేదు అని స్పష్టమైన నిర్ణయం తీసుకుని 7 ఏళ్ళు నేను ఆ పని చేయనీలా. కానీ ఎల్లకాలం మనమే ఉండం కదండి. తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు కంటెంట్ విపరీతంగా పెంచేశారు. ఆ కంటెంట్ విపరీతంగా పెంచడంతో నేను ఇంటర్ బోర్డు 7 ఇయర్స్ ఉన్నానండి మెంబర్గా. కంటెంట్ని ఇంక్రీజ్ కానీ ఇలా 30 సంవత్సరాల కింద సంగతి ఇది. కంటెంట్ని పెరగనీయలేదు, పెంచాలని విపరీతమైన ప్రయత్నం చేశారు. కాదు, ఈ కంటెంట్ మొత్తం వాళ్ళు అసిమిలేట్ చేసుకునే దాకా మనం ఆగాల్సిందే, తొందర పెట్టొద్దు వాళ్ళని అని చెప్పాను. నేను 2 తరాల పూర్వం అని మీరు అనుకుంటే, ఈ తరం పిల్లలకి చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా సమాచారం అందిపుచ్చుకోగలిగే అర్హత కూడా వీళ్ళకు ఉంది. దాంతోపాటు బాగా ఆలోచించే శక్తి కూడా వస్తే బాగుంటుంది అని ఆశపడ్డాం. ఆలోచించిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు, ఆలోచించిన వాళ్ళు సమర్థులు అవుతున్నారు. థ్యాంక్ యూ అన్నా గారు, ఎన్నో విషయాలు చెప్పారు, చాలా గొప్ప విషయాలు. ఎందుకంటే ఇవాళ మీరు ఓషన్, కానీ దాంట్లో నుంచి కొంత 1 గంట దానికి సరిపోదు మీతో మాట్లాడించారంటే. స్టూడియోకి వచ్చి ఈటీవీ వీక్షకులతో అనేక మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలండి. అయ్యా, మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఇక్కడికి పిలిపించినందుకు మీకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.